హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఇంట్లోనే చాలా సులభంగా చికెన్ పచ్చడి, బోన్ కానీ బోన్లెస్ కానీ చికెన్ పచ్చడి తయారు చేసుకునే విధానం. ఇక్కడ 2 రకాలు చేశానండి, కాకపోతే ఒక రకమే చూపిస్తున్నాను. ముందుగా 1 కేజీ చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలాలు: లవంగాలు 10, 4 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, అల్లం 50 గ్రాములు, వెల్లుల్లి 50 గ్రాములు మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ మసాలాలు వేసి వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించుకోకూడదు, కొద్దిగా పచ్చిదనం పోయేంత వరకు ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయిస్తున్నాను. ఇవి వేగిపోయాయి, వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా ఎక్కువసేపు వేయించుకోకూడదు, ఎక్కువసేపు వేయిస్తే మాడిపోతాయి. ఈ మసాలాలు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు చాలా మెత్తటి పొడిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇక్కడ కేజీ చికెన్కి 6 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇవి కొద్ది పెద్ద సైజేనండి. వీటికన్నా చిన్నవిగా ఉంటే ఒక 8 నిమ్మకాయలు పడతాయండి. ఇక్కడ నిమ్మకాయలని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు రసాన్ని పిండేసుకోవాలండి. సీడ్స్ అనేవి లేకుండా ఈ రసం అనేది సపరేట్ చేసుకోవాలి. ముందుగా నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ కేజీ చికెన్ బోన్తోనే తీసుకున్నానండి. బోన్ అనేది ఇష్టపడని వారు బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. చికెన్ని ముందుగానే నేను 3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో చికెన్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేయడం అనేది మర్చిపోకూడదండి. ఇలా ఉడికేటప్పుడే ఉప్పు వేయడం వలన ముక్కకి ఉప్పు బాగా పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెంటనే కూడా తినేయొచ్చు. ఈ పసుపు ఉప్పు అనేది బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ అనేది ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. సరే, కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ముక్క అనేది ఉడికిపోవాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. వాటర్ అనేది తగ్గిపోయిందండి. ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ముక్క అనేది ఉడికిపోతే మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఒకవేళ ముక్క ఉడకకపోతే మాత్రం మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ ముక్క ఉడికిపోయింది కాబట్టి మిగిలిన వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించేసుకోవాలి. వాటర్ అనేది ఇంకిపోయిందండి, అందుకని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇక్కడ నేను అదే కడాయి వాడుతున్నాను. 1/2 కేజీకి కొద్దిగా తక్కువగా వేస్తున్నాను. ఆయిల్ అనేది వేరుశనగ నూనె అయితే చాలా టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఆయిల్ అనేది వేడెక్కింది. ఇప్పుడు ఈ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ పెద్ద సైజు ముక్కల్ని వేస్తున్నాను. ముందుగా ఈ పెద్ద సైజు ముక్కలు అనేవి వేగడానికి టైం పడుతుందండి, అందుకని ముందుగా పెద్ద సైజు ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ చిన్న సైజు ముక్కల్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ముందుగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ముక్కలో ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇందులో ఆయిల్ అనేది సరిపోలేదు అన్నట్టుగా ఉంది, కాకపోతే ముక్క వేగే కొద్దీ ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, అలా వదిలేయకూడదు. ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల ముక్క అనేది అన్ని సైడ్లో బాగా వేగుతుంది. ఈ పెద్ద సైజు ముక్కలు అనేవి కొద్దిగా వేగిపోయాయండి. ఇప్పుడు ముందుగా చిన్న సైజు ముక్కలన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చిన్న సైజు ముక్కలు లేటుగా ఎందుకు వేసానంటే పెద్ద సైజు ముక్క అనేది వేగడానికి టైం పడుతుంది కాబట్టి. ఇది చిన్న సైజు ముక్క అనేది తొందరగా వేగిపోతుంది, దానివల్ల గట్టిగా ఉంటుందండి ముక్క, అందుకని టేస్ట్గా ఉండదు. అందుకనే పెద్ద ముక్క ఒక 5 నిమిషాల పాటు వేగిన తర్వాత ఈ చిన్న ముక్కలు అనేవి వేసేసాను. ఇలా వేయించుకోవడం ఇష్టం లేకపోతే 2 సార్లు అయినా విడివిడిగా వేయించుకోవచ్చు, కాకపోతే టైం పడుతుంది. వీటిని ఎంత బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటామో అంత బాగా ముక్క అనేది వేగుతుంది. అలాగే మనకు సాఫ్ట్గా కూడా ఉంటుంది. అన్ని పక్కల ముక్క అనేది వేగుతుందండి.
ఇప్పుడు కొద్దిగా చికెన్ అనేది రంగు మారింది కాబట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ముక్క అనేది ఎంత బాగా కలుపుతారో అంత చక్కగా అన్ని ముక్కలు వేగిపోతాయండి. చికెన్ అనేది మంచి రంగులోకి రావాలండి. ఇక్కడ రంగు కూడా వచ్చేసింది. ఇప్పుడు వేగిందా లేదా చూడాలి. ముక్క అనేది పైన క్రిస్పీగాను లోపల కొద్దిగా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. వేగిపోయింది. ఇంకా గట్టిగా అయిపోతే బాగోదు ముక్క. ఇప్పుడు ఒక 50 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. పచ్చి వాసన అనేది పోయి మంచి వాసన వస్తుందండి. ముక్క కూడా ఇంకొంచెం వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ కూడా చూడండి మరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇందులోకి మసాలా వేసుకోవాలి. ఈ మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ మసాలా అంతా వేసి కలుపుకునేలోపు కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా చల్లారుతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత నేను ఒక టీ గ్లాసుడు కారం వేస్తున్నాను. అంటే గ్రామ్స్లో అయితే 50 గ్రామ్స్ కారం వేసాను. ఈ కారం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే 1/2 కేజీ ఆయిల్ వేసుకోండి. గ్రేవీ పర్వాలేదు తక్కువగా ఉన్నా అనుకుంటే మాత్రం కొద్దిగా 1/2 కేజీకి తక్కువగా వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ అనేది కారానికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. ముక్క అనేది ఉడికేటప్పుడే సాల్ట్ వేసాను కాబట్టి ముక్కకి సాల్ట్ బాగానే పట్టిందండి. అందుకని ఇప్పుడు టీ గ్లాసుడు కారం వేసాను. దానికి తగినంతగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. నిమ్మరసం అప్పుడే వేయకూడదు. చల్లారిపోయిందండి. ఇప్పుడు చివరిలో నిమ్మరసం వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువగా ఉండాలి అనుకుంటే కారము, ఉప్పు అలాగే దానికి తగినంత నిమ్మరసం కూడా వేసుకోవాలి. అప్పుడు ఆయిల్ కూడా 1/2 కేజీ పడుతుందండి. ఇప్పుడు 1/2 కేజీకి నేను తక్కువగా వేసాను ఆయిల్. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇందులో ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. చూడండి ఇప్పుడు ఇందులో తేలుతుంది పైకి. ఇది బోన్తో చేసిన చికెన్ పచ్చడి అండి. ఇదేమో బోన్లెస్ చికెన్ పచ్చడి అండి. ఇందులో గ్రేవీ ఎక్కువగా ఉండేలాగా చేశాను. మసాలా అనేది రెండిట్లో ఒకేలాగా వేశాను. కాకపోతే కారము, ఉప్పు, నిమ్మరసం ఎక్కువగా వేశాను. ఆయిల్ అనేది 1/2 కేజీ వేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.